నమస్కారం. చక్రకేళి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాల ఆకలిని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈరోజు ఏ పద్యంతో స్టార్ట్ చేయబోతున్నారు మన చక్రకేళి కార్యక్రమాన్ని? శ్రీరామం దశ దిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే అనిశం. శ్రీరామం దశ దిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం, దశ దిక్కులలో తన అధికారాన్ని వ్యాపింపజేసినటువంటి ఆ దశాననుడైనటువంటి ఆ రావణుడిని సంహరించినటువంటి వాడు, త్రేతాయుగంలో రామచంద్రుడిగా ఉన్నటువంటి వాడు, కలియుగంలో వెంకటాద్రి రాముడైనటువంటి ఆ స్వామిని దేవదేవుణ్ణి మనం ముందుగా ప్రార్థించి చక్రకేళి కార్యక్రమంలో తర్వాత ముందుకు సాగుదాం. మరి మొదటి ప్రశ్న అడిగేమంటారా? ఎత్తగలనో లేనోనని విరిచి ముక్కలు చేశాట. మరి ఈ సామెత ఎలా ప్రారంభమైందంటారు, ఎలా వాడుకలోకి వచ్చిందంటారు? అంటే ఈ సామెత నేను విన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. శ్రీరాముడు ధనస్సు ఎత్తి దాన్ని విరిచేస్తాడు కదా, మరి ఈ సామెత దానికి లింక్ అవుతుందా? అసలు మీరు చెప్పండి. అలాగే చెప్పుకుందాం. అంటే మామూలుగా ఎలా ఉంటారంటే చాలా అమాయక మొహం పెట్టి ఏమోండి ఈ పని నేను చేయలేను, వాడు అక్కడ కూర్చోగానే నేను 4 ఇడ్లీలా అయ్యో తిన్నానండి 2 చాలు అంటాడు, మళ్ళీ వేస్తూ ఉంటూ 5-6 లాగించేస్తాడు. అంటే ఆ రుచి ఆకలి అవి అలా ఉంటాయి. అండ్ కనుక మామూలుగా చెప్పేటప్పుడు ఏమో చాలా ఇదిగా చెప్పడం, తర్వాత ఏమో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దాని ఆ బుద్ధి మార్చుకుని విజృంభించడం. ఇలాంటి సమయంలో మామూలుగా అలాంటి మాట ఉండవు. ఎత్తగలనో లేనో మళ్ళీ విరిచి మొదలు పెడతారు. అంటే మన తెలుగు వాళ్ళ గురించి అంటూ ఉంటారు, కొంచెం ముందు ఓ అడుగు వెనక్కి వేస్తారు, మళ్ళా అవతలకి వేసిన తర్వాత చూసే వరకు వెనక్కి రారు. అంతే కదా మన ఆంజనేయ స్వామి వారు కూడా, మీరు రాముడి గురించి చెప్పారు, ఆంజనేయ స్వామి వారు కూడా ఏమన్నారు, నేను ఈ సముద్ర లంఘనం చేయగలను లేను అనేటువంటి బెంగలో ఉన్నాడు. పక్క వాళ్ళందరూ కూడా నేను అన్ని యోజనాలు దూకుతాను, ఇన్ని యోజనాలు దూకుతాను అంటున్నారు. జాంబవంతులు వారు అయితే అసలు నేను వయసులో ఉండేప్పుడైతే అసలు ఇలా భూమండలం చుట్టూ తిరిగేసేవాడిని, అక్కడ దూకేవాడిని, ఇక్కడ దూకేవాడిని అంటున్నాడు. నిజంగా దూకగలిగిన వాడు ఏం మాట్లాడు, అక్కడికి వెళ్ళాడు రామబాణంలో మళ్ళీ వెనక్కి వచ్చాడు. కాబట్టి గొప్పవాళ్ళ లక్షణం అలా ఉంటుంది. ఎత్తగలనో లేను అని విరిచి ముక్కలు చేసేట అంటే రామచంద్రస్వామి. నిజానికి పరమార్థంగా చూస్తే ఆయనే కదా. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాడిన, ఈ యొక్క మహాధనస్సు శివధనస్సుని నేను ముట్టుకుంటాము అని మాత్రం అన్నాడు. యత్నవాంశ్చ, ప్రయత్నిస్తాను, మీరు పెద్దలు చెప్తున్నారు కదా, భవిష్యామి తోలనే పూరణే పివ, నేను దాన్ని నారిని సర్ధించగలను, దాన్ని ఆ బాణాన్ని వేయగలను లేదో అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు, అలా అంటున్నాడు. కానీ నిజానికి ఆయన నిజంగా నారిని సంధించేటప్పటికి అది శివధనస్సు కనుక ఆయన యొక్క బలపరాక్రమాలకి రాముడి యొక్క నైపుణ్యానికి అది కాస్త విరిగిపోయింది, అంతటి శివధనస్సు. కాబట్టి ముందు మామూలుగా డాంబికాలు పలికేవాడిని ఏమంటారు, ఉత్తర కుమారుడు అంటారు తెలుగు వాళ్ళు. ఎందుకంటే వాడు యుద్ధశాలను చూసే ముందు చెల్లెలతో అన్నట్ట, రేపు బొమ్మల పండుగ సంక్రాంతి వస్తుంది కదా, నేను వెళ్ళి ఆ దుర్యోధనుడిని, భీష్ముడిని, కర్ణుడిని, కృపాచార్యుడిని, అందరినీ, అశ్వత్థామని అందరినీ ఓడించేసి వాళ్ళ తలలపై ఉండేటువంటి మణికిరీటాలన్నీ తీసుకొచ్చేస్తాను, నువ్వు హాయిగా బొమ్మల కొలువులో పెట్టుకో, ఇలాంటి పెద్ద మాటలన్నీ మాట్లాడాడు. అక్కడికి వెళ్ళేప్పుడు చూసి పరిగెత్తుకొచ్చాడు. కాబట్టి చెయ్యని వాడు ఎక్కువ చెప్తాడు, చేసేవాడు ఏమంటాడు, ఎత్తగలనో లేనో అని చెప్పి విరిచి ముక్కలు చేసి మూల కూర్చోబెడతాడు. సైలెంట్గా ఉన్నా వైలెంట్గా ఉంటారు కొంతమంది. కాబట్టి రామచంద్రస్వామి ఎలాగ ఆర్భాటం చేయటం, పెడబొబ్బలు పెట్టడం అలాంటి వాడు కాదు, చెప్పింది చేసి చూపిస్తాడు ఆయన. అది కూడా చెప్పిందా అన్నంత ఎక్కువ చేస్తాడు. అంటే తక్కువ చెప్పడం, ఎక్కువ చేయడం. మనం కూడా ఏం చేయాలి, ఇలాంటి సామెతలు ఉన్నప్పుడు ఎక్కువ చదువుకోవాలి, తక్కువ మాట్లాడాలి. మనం తక్కువ చదువుకుంటున్నాం, ఎక్కువ మాట్లాడుతున్నాం. అదే వద్దన్నారు పుట్టపర్తి నారాయణాచార్యులు వారు. ఆయన పరమరామ భక్తుడు. ఆయనకి రాముడు సాక్షాత్కారం ఇచ్చాడు అందుకనే. కాబట్టి ఎక్కువ హృదయంలో రాముడిని నిలుపుకుంటే మనం కూడా చేయలేమేమో అని చెప్పి తక్కువ మాట్లాడతాం, ఎక్కువ పనులు చేస్తాం.
ఓకే, చాలా బాగా చెప్పారండి గురుగారు. మరొక సామెత అండి, అపరాధం అనే వృక్షం ఎక్కితే ఏడుపు పళ్ళు దొరికాయని అనే సామెత ఉంది కదా, మరి ఈ సామెతలో ఉన్న ఆంతర్యం ఏంటంటారు? మామూలుగా ఫలం అని అంటాం ఏమిటంటే, మన వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి ప్రాప్తమైందంటే మనకి ఓ కర్మ వల్ల ఇంకొక అనుభవం వచ్చింది అంటే అది సుఖమో దుఃఖమో దాన్ని ఫలమో అని అంటాం అనేటువంటిది మనకి వాడుకలో ఉండేటువంటి మాట. ఇక్కడ అపరాధం అనేటువంటి వృక్షం అన్నది ఇది ఓ మంచి ఉపమానాలంకారంతో ఉండేటువంటి సామెత. తప్పులు చేసాడు అనుకోండి, విపత్తులు వచ్చే దొరుకుతాయి. మన ఆపదలు మనమే తెచ్చుకుంటాం తప్పించి ఒకళ్ళు ఎవరు. మనమే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు లోని మనం శత్రువులను కొని తెచ్చుకుంటున్నాం. మనం అపరాధం చేస్తే ఆపద వస్తుంది, లేకపోతే అది దానంతటా అది వస్తుందా? మనకు ఒక వస్తువు మీద కోరిక వచ్చింది, ఆ వస్తువు మీద ఇంకోటికి కోరిక ఉంది, ఇద్దరం పోటీ పడ్డాం, వాడు బలవంతుడు తీసుకున్నాడు, వాడి మీద మనకి కోపం ద్వేషం ఇవన్నీ వచ్చేసే లేదా? అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఈ అరిషడ్ వర్గాల నుంచి మనకి మిత్రత్వం శత్రుత్వం అనేటువంటి వాడు మనకి ఇచ్చాడు అనుకో మిత్రుడు అయిపోతున్నాడు, ఇవ్వకపోతే శత్రువు అయిపోతున్నాడు. కాబట్టి మన చేతుల్లో ఉంటుంది. అంటే మనం అపరాధంగా చేసామనుకోండి, అక్కడి నుంచి వచ్చేటువంటి ఫలం ఏడుపు ఫలం అవుతుంది. కాబట్టి మనం అపరాధం చేయకుండా ఉండాలి. ఎందుకంటే మనకి ఏదైతే వస్తున్నాయో రోగ శోక పరీతాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం. ఆత్మాపరాధము అనేటువంటి వృక్షమునకు వచ్చేటువంటి ఫలములు దేహులకు ఏవి అంటే రోగాలు శోకాలు పరీతాపాలు బంధనాలు వ్యసనాలు. ఇవన్నీ ఒక వ్యసనం వచ్చిందనుకోండి, ఎవరన్నా పలానా వాళ్ళు నేర్పించేశారండి మా అబ్బాయి అమాయకుడు ఏంటి అంటారు. వాడు నేర్పించేస్తే అందరు అబ్బాయిలు మోసపోవాలి కదా. ఏం మనవాడు ఒకడే మోసపోయాడంటే మనవాడు లోపల చాంచల్యం ఉంది కాబట్టి, వాడు అపరాధం చేశాడు కాబట్టి, వాళ్ళు ఆ భావన ఉంది కాబట్టి వాడు ఆ వ్యసనానికి లోనయ్యాడు. ఒక చోట బంధింపబడుతోంది అని అంటే దాంట్లో ఏదో లోపం ఉంటే, ఒక వేటగాడు ఏం చేస్తాడు, ఏనుగుని వేటాడాలి అని అంటే ముందుగా బాగా అక్కడంతా పెద్ద గొయ్యి తవ్వేస్తాడు, దానిపైన కొన్ని పుల్లలు ఎండు పుల్లలు పెట్టి ఆకులు వేసేస్తాడు, తర్వాత ఏవో శబ్దాలు చేస్తాడు. ఆ శబ్దాలకు మోహింపబడి ఆ ఏనుగు పరిగెత్తుకు వస్తుంది. ఆ మోహింపబడటం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క అగట్టలో పడిపోతుంది. పడిపోయిన తర్వాత దాన్ని 3-4 రోజులు ఆహారం లేకుండా చేస్తారు. ఎలిఫెంట్ మెమరీ అంటారు, దానికి బాగా గుర్తుంటుంది. అది పరిగెత్తుకొచ్చాం ఇలా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అది బాగా ఇంకా నీరసించి కృషించిపోయిన తర్వాత అప్పుడు దాన్ని నెత్తిన ఒక అంకుశంతో పుడుస్తాడు. పుడిచేపటికి దానికి ఇంకా కళ్ళు బయర్లు గమ్మేస్తాయి. అప్పటికే అది నీరసించిపోయింది. అందులో చాలా సుకుమారంగా కూడా ఉంటుంది ఏనుగు. చాలా భయంకరంగా ఎదుటి వాళ్ళని శిక్షిస్తుంది. తొండంతో వృక్షాలు కూడా పీకి అవతలు పారేస్తుంది, కానీ చిన్న ముళ్ళు గుచ్చుకుంటూ కుంటుంది. అంత ఇదనమాట. దాని కంటికి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చిన్న కళ్ళు ఉన్నదా ఏనుగు కళ్ళు అంటూ ఉంటారు, ఏనుగు జ్ఞాపకం ఉంటారు, ఎలిఫెంట్ మెమరీ అంటూ ఉంటుంది ఆధునిక కాలంలో. కాబట్టి అప్పుడు దాని కుంభస్థలంలోకి బాగా నీరసించిపోయి కృషించిపోయి ఆకలితో వేధించబడేటువంటి దాని కుంభస్థలంలోకి గుచ్చేస్తారు. బాగా గుచ్చేపటికి దానికి బాగా దుఃఖం అలాగా గూర్నిల్లిపోయి ఆ శోకంతో కళ్ళు తిరిగిపోయి విలవిల్లాడిపోతుంది అని. ఆ తర్వాత దాన్ని అలా నడిపించుకుని తీసుకెళ్తూ ఉంటే పక్కన అంకుశంతో పెడుతూ ఉంటే వాడు ఏం శిక్షించక్కర్లే. నిజానికి వాడిని చూసి ఆ అంకుశం యొక్క దెబ్బ ఘాతం చూసి అది గుర్తుపెట్టుకుంది వీడిలా శిక్షించగలని. లేకపోతే అసలు దానికి ఉండే శక్తి అది తెలుసుకుందంటే వీడిని కాదు 100 మందిని తొక్కి అవతల పారేసి వెళ్ళిపోతుంది అడవులోకి కావాలంటే. కానీ తాను ఆత్మాపరాధ వృక్షంలో ఆ పాప ఫలాన్ని అది తెచ్చుకుంది. దేనికో అది అనురక్తమై వెళ్ళి పడింది. ఒక లేడీ అలాగే వేటగాళ్ళ యొక్క సంగీత ధ్వానానికి వెళ్ళి పడిపోతుంది. అలాగే ఒక ఎర చూపిస్తే ఒక చేప వెళ్ళి గేలానికి ఆ నోరుని తగిలించుకుని శిక్షింపబడి ఒకటికి ఆహారం అయిపోతుంది. కాబట్టి మన లోపల ఉండేటువంటి ఆత్మాపరాధాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయే, వీటికి ఫలాలే దేహి పొందేటువంటి కష్టాలు. కాబట్టి ఒక రోగం వచ్చినా వాడు బాగా భోగం అనుభవించాడు కాబట్టి రోగం, ఒళ్ళు తెలియకుండా తినేసాడు అనుకోండి వాడికి లైపోసెక్షన్ అవసరమా లేదా? అలాగే
ఒక పాపం చేస్తే కదా మళ్ళీ అయ్యో ఇలా చేశానని పశ్చాత్తాపడతాడు. ఓ బంధనంలోకి వెళ్ళాడు అని అంటే వాడు తప్పు చేస్తే కదా వాడు వెళ్ళి ఆ బంధనంలో, ఓ వ్యసనం బారిన పడ్డాడంటే వాడు తప్పు చేస్తేనే కదా వెళ్ళాడు. అలాగే ఓ శోకం వచ్చిందంటే కారణం కూడా ఒక అపరాధం చేస్తేనే. కాబట్టి అపరాధం అనే వృక్షం ఎక్కితే 7 పళ్ళే దొరుకుతాయి. దీన్ని బాగా గుర్తుండటానికి ఇంత అందమైన సామెత చెప్పారు ఉపమాలంకారంతో మన వాళ్ళు. రావణాసురుడు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎంతటి గొప్పవాడు, ఇంద్రియాలన్నీ నిగ్రహించుకుని అంతర్ముఖం చేసుకుని 1000 సంవత్సరాలు సమాధి దశలో ఉండి ఆ తపోశక్తి చేత బ్రహ్మగారిని ఒప్పించి వరాలను పొందాడు. మళ్ళా ఆ ఇంద్రియాలు నిగ్రహించినటువంటి ఆయనే పుట్టలోంచి పాములు ఎలా వచ్చాయో అలాగే మళ్ళీ ఆ ఇంద్రియాలు అలా లాగేప్పటికి మళ్ళీ నాది నాది నాకు కావాలి అని చెప్పి ఆ యొక్క అప్సరోస్త్రీలని వీళ్ళందరినీ అలా కోరుకోవటం, శాపం పొందటం, ఆ తర్వాత ఏమో సీతమ్మ వారిని తెచ్చుకుని లంకలో పెట్టుకోవటం, సీతమ్మ వల్ల లంకకి చెట్టు రావటం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అలా రావణాసుడు తన యొక్క శోకాన్ని తానే కొని తెచ్చుకున్నాడంటే ఏం చేశాడు? అపరాధం అనే వృక్షాన్ని ఎక్కాడా లేదా? కాబట్టి అపరాధం అనే వృక్షం ఎక్కితే ఏం పళ్ళు లభిస్తాయి? 7 పళ్ళే లభిస్తాయి తప్పించి ఆనందకరమైన ఫలాలు ఎప్పుడూ కూడా లభించవు. చాలా చక్కగా వివరించారండి గురుగారు. మరొక ప్రశ్న అండి. ముక్కు మూసుకొని తపం చేసే వారితో తిరిగితే పెళ్ళిళ్ళు కుదురుతాయా అనే సామెత ఉంది కదా, మరి ఈ సామెతలో ఉన్న ఆంతర్యం ఏంటి? నిజమే కదా, మీకు కూడా అర్థమవుతుంది కదా. ఎవరితో తిరగాలి? సంసారాలతో తిరిగితే పెళ్ళిళ్ళు అవుతాయి, కానీ సన్యాసులతో తిరిగితే పెళ్ళిళ్ళు అవుతాయి? అలాగే అసలు ఆ సన్యాసంలో కూడా పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఇంకా అసలు ఊపిరిని కూడా నియంత్రించుకుంటూ అరణ్యాల్లోకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకునే వాళ్ళతో తిరిగితే వాడికి పెళ్లి చేసుకోవాలనేటువంటి కోరిక ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎప్పటికీ పెళ్ళి అలా కాదు అని చెప్పడం దీంట్లో స్వారస్యం. ఏదో అందుకని పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి మా పిల్లలకి అంటే ఆ ముక్కు మూసుకుని తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళతో తిరుగుతూ ఉంటే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయండి అంటే ఏమిటి? ఎవరో బాగా వృద్ధులతో వాళ్ళతో తిరుగుతూ సమవయస్కులతో ఉండకుండా కొంతమంది ఉంటారు కదా జ్ఞానాన్ని చిన్న వయసులో ఆర్జించుకున్నారు, వాళ్ళతో చెప్పేటువంటి చమత్కారమైనటువంటి మాట ఇలాగా గ్రహించవచ్చు. లేదా మనకి ముక్కు మూసుకున్న కళ్యాణం అనేటువంటిది అంటే గృహస్థాశ్రమ ధర్మం. కాబట్టి ఆ ధర్మాన్ని వీడుతానంటే మహర్షులు ఎప్పుడూ ఒప్పుకోరు. అందుకే కదా మనకి దశరథ మహారాజు సీతారామ కళ్యాణం బీజావాపన ఎక్కడి నుంచి జరిగింది అంటే వెంటనే ఏమంటారు? వీర్యశుల్క కదండి సీతమ్మ వారు, శివుడు విల్లు విరిచంగానే ఆవిడ తల వంచి తాళి కట్టించుకుంది అంటారు. అక్కడ కాదు అసలు కళ్యాణ బీజావాపన ఎక్కడ జరిగింది అని అంటే దశరథ మహారాజు గారు మీ అబ్బాయిలకి పిల్లలకి పాఠాలు బాగా వచ్చాయని గురువులు చెప్పంగానే బంధుమిత్రులను అందరినీ పిలుచుకుని ఆయన చక్కగా ఒక సభ పెట్టి ఆ పేరోలగంలో ప్రకటిస్తున్నాడు రాముడి కళ్యాణం చేయాలి అని. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి వచ్చారు. విశ్వామిత్ర మహర్షి రాగానే ఆనందం వచ్చేసింది. అయ్యా వర్షం లేనటువంటి చోట వర్షం కురిస్తే ఎంతటి ఆనందం కలుగుతుందో, ఆకలేసినటువంటి వాడికి అమృతం లభిస్తే ఎంతటి ఆనందం కలుగుతుందో, అపుత్రకుడైనటువంటి వాడు మంచి పుత్రుల్ని తమ భార్యల ద్వారా పొందితే ఎంతటి ఆనందం కలుగుతుందో నాకు అంతటి ఆనందం కలిగింది అని విశ్వామిత్రులు వారు రాగానే చెప్పారు. వెంటనే ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, మిగతా వాళ్ళు చెప్తే ఒకటి, దశరథుడు చెప్తే ఒకటి. ఎందుకంటే అపుత్రకుడిగా ఎక్కువ కాలం దుఃఖించినటువంటి వాడు దశరథ మహారాజు. కనుక రాముడు పుట్టడం అనేటువంటిది ఆయనకి చాలా ఆనందం. అందుకే రాముడు దూరం అయితే ప్రాణం వదిలేశాడు. కాబట్టి అపుత్రకుడికి పుత్రుడు పుట్టినంత ఆనందం ఉందంటే నువ్వు వస్తే అంత ఆనందం కలుగుతోంది మహర్షి అన్నాడు. వచ్చినటువంటి ఋషి ఏమడిగాడు? కాకపక్షధరం శూరం రామం దాతుమర్హసి, ఏం కావాలయ్యా నీకు, నువ్వు ఏది అడిగినా ఇస్తాను అన్నాడు. దశరథుడు చాలా జాగ్రత్తగా చెప్పాడండి. చాలా రామాయణాలు ఉన్నాయి మనకి. దేవతలకి అంటే దేవాలయాలు వీటికి గోవుల సంరక్షణార్థం, బ్రాహ్మణ సంరక్షణార్థం ఏవేవైతే భూములు మా పూర్వపు రాజులు హరిశ్చంద్రాదులు ఇచ్చారో వాటిని మాత్రం కాకుండా ఇంకేమన్నా అడుగు అన్నాడు.
అనేప్పటికి నేను అలాంటిది ఎందుకు అడుగుతున్నాయా, నాకు తెలియదా, నేను రాజుని కాదా అని చెప్పి విశ్వామిత్రుల వారు కాక పక్షధరం శూరం రామం దాతుమర్హసి, మాకు యజ్ఞానికి విఘ్నకరులైన రాక్షసులు ఉన్నారు, వాళ్ళని శిక్షించడానికి ఆ యొక్క జులపాలు జుట్టుతో అందంగా ఉన్నాడే ఆ రాముడిని పంపించాను. పై ప్రాణాల పైన పోయాను. ఎవరిని అడుగుతున్నాడు? రాముణ్ణి, ఆత్మారాముణ్ణి. ఎవరి కోసం పరితాపం చెంది తపస్సు ద్వారా ఆయన ఎన్నో దుఃఖాలను పొంది చివరికి అశ్వమేధ యాగం చేసి అందులో పుత్రకామేష్టి చేస్తే వరంగా మహావిష్ణువై పుట్టినటువంటి వాడు రాముడు. కాబట్టి ఆయన అడిగేస్తున్నాడు. అనేప్పటికీ ఈయన నేను ఇవ్వలేను, నరామం నేతుమర్హసి రామో రాజీవలోచన అంటాడు అక్కడ. అంటే రాక్షసులు ఎప్పుడు వస్తారు? రాత్రి వేళ వస్తారు. రాముడు రాజీవలోచన అంటే కమలాలు లాంటి కళ్ళు కలిగినటువంటి వాడు అంటే అర్థం ఏమిటి? ఎందుకన్నాడు అక్కడ? సాభిప్రాయకంగా అన్నాడు. ఎందుకంటే కమలాలు సూర్యుడు ఉన్నప్పుడు బాగా వికసిస్తాయి, సూర్యుడు అస్తమిస్తే మూసుకుపోతాయి. అలాగే రాముడు కూడా అలాంటి కళ్ళు కలిగినటువంటి వాడు అంటే రాత్రి అయితే నిద్రపోతాడు మావాడు. కాబట్టి అలాంటి వాడిని రాక్షసుల పైకి తీసుకెళ్తావు, ఆ క్రూరుల పైకి అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నా మాకు ఆకలి కొని ఏమన్నా తీసుకెళ్తున్నావయ్యా పిచ్చిన రూప, మేము ఇమ్ముగా విద్య నేర్పెదము, మంచి మీ వాడికి మంచి విద్యాదానం చేస్తాం, ఇంకను మాకొక చిన్న మెత్తు కార్యమ్మును చేసి పెట్టవలని, మాకు చిన్న పని చేసి పెట్టాలి. దశరథుడికేమో గుండె అయిపోతుంది. యజ్ఞరక్షణ, రాక్షసులు, తాటకి వాళ్ళందరినీ సంహరించడం, మారీచుడు సుబాహుడిని కొట్టడం అంటే ఆయనకి. ఈయన ఏమిటంటే మాకు ఒక చిన్న కార్యమ్మును చేసి పెట్టవలని, ఆపై పూలలోన పెట్టి గైకొమ్మని నీ కుమారుడు ఇడిగో అని మీకే వసంగువారు. ఇదిగో పూలలో పెట్టి మీకు ఇచ్చేస్తాను. ఎప్పుడు పూలల్లో పెట్టి ఇవ్వటం అంటే ఏమిటి అర్థం? వడ్డీతో సహా డబ్బులు ఇస్తే పూలల్లో పెట్టి ఇచ్చినట్టు. అంటే దానికి ఆ వృక్షానికి పూచినటువంటి పూలని ఈయన్ని పూలలో పెట్టి ఇస్తాను అని అంటే ఆ పద్యంలో అందం ఏమిటి? పెళ్ళి అయిన తర్వాత జరిగేటువంటి గొప్ప వేడిక ఏమిటి? వధూవరులు ఇరువురు మంచి పూల దండలు మార్చుకుంటారు, అవునా కదా? పెళ్ళిళ్ళలో ఇలా ఇలా వయ్యారంగా ఆ పువ్వు దండలు మార్చుకోవటం అనేటువంటిది మనం దేవుడి కళ్యాణాలలో చూస్తూ ఉంటామా? వివాహంలో కూడా ఒకళ్ళ దండలు ఒకళ్ళు మార్చుకోవటంలో ఏమిటి? ఒకళ్ళ మనసులో పూల లాంటి భావాలు ఒకళ్ళకి ఒకళ్ళు తెలియజేసుకోవటం అనేటువంటిది ఆ సౌహార్దాన్ని పెంపొందించేది. ఆపై పూలలోన పెట్టి గైకొమ్మని నీ కుమారుడిగో అని మీకే వసంగు వారము, ఆ పిమ్మట నీవుగాన్ ఆతని వీడవలెన్ మరి మాకు ఏటికి. నువ్వు నీ అంతట నువ్వుగా ఆయన్ని వదిలిపెట్టేసుకోవాలి, కానీ మాకెందుకు ఆ విషయాలన్నీ జరగబోయేవి? నీ కుమారుడిని పూలలో పెట్టిచ్చేస్తాము అన్నారు. మరి ముక్కు మూసుకుని తపస్సు చేసినటువంటి వాళ్ళు రాముడిని పూలలో పెట్టి సమర్పించారా లేదా? శతానందులు కానీ లేదా మన తీసుకెళ్ళినటువంటి విశ్వామిత్రులు వారు ఏం చేశారు? వత్స రామ ధనుపస్య అనగానే మన రామచంద్రస్వామి చూడమంటే దాన్ని చేతెత్తి విరిచి ఆనందంగా వీర్యశుల్క అయినటువంటి సీతమ్మని ఆయన జయించుకున్నాడు. కానీ తాను పిత్రాజ్ఞ ఉంటేనే ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి మిథిలానగరపు రాజు అయినటువంటి జనకుడికి చెప్పాడు. కాబట్టి మీరు అడిగినటువంటిది ఆ యొక్క ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళ వెనకాల జరిగితే పెళ్ళిళ్ళు అవుతాయా అంటే, వాళ్ళు ముక్కు మూసుకుని తపస్సు చేసుకుని మామూలు లౌకికమైనటువంటి వాళ్ళు వెనకాల తిరిగితే కావు, కానీ ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు వెనకాల తిరిగితే వాళ్ళు ధర్మం చెప్తారు. ఆయన గృహస్థాశ్రమం చాలా గొప్పది, ఎందుకంటే మాతృస్థానీయమైనటువంటిది. పెళ్ళి చేసుకున్నటువంటి గృహస్థు వాడు తినటం అంటే అది కుక్క ఎంగిలి మాంసం తిన్నటువంటి పాపం లాంటిది. ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులు అందరికీ గృహస్థ అన్నం పెట్టాలి. అంతేగాని మా ఊర్లో పలానా చట్నీస్ బాగుంటుందండి రండి అక్కడికి వెళ్ళిపోదాం, మేము కూడా ఇంట్లో వంట మానేస్తాం అని అనకూడదు. వండి వడ్డిస్తేనే ఆ ఇల్లు ధర్మశాల అవుతుంది, ధర్మంతో కూడినటువంటి. ఇప్పుడు మామూలుగా ధర్మశాలలు పెట్టించారండి అంటారు అన్నశాలల్ని. అంటే ఏమిటి? అది ధర్మం, అన్నం పెట్టడం అనేది. అన్నం అమ్మటం అంటే పాపం, మహాపాపం అది. కాబట్టి 10 మందికి అన్నం పెట్టేటువంటి ఇంట్లో అన్నపూర్ణాదేవి ఉండి సకల ఆరోగ్యాలు, భోగభాగ్యాలు, కళ్యాణాలు, శుభ పరంపరలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పూలలో పెట్టిస్తాము అని అంటే మహర్షులు ఏం చేశారు? రాముణ్ణి గొప్ప కళ్యాణ గుణాభిరాముడిగా లోకంలో ప్రదర్శింపజేసి
యజ్ఞ సంరక్షకుడిగా ప్రదర్శింపజేసి తర్వాత ఆయన్ని కళ్యాణ రాముణ్ణి చేసి ఆ తర్వాత దశరథుల వారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇది సామెతలో ఉండే పరమార్థం. చాలా చక్కగా చెప్పారండి. గురుగారు, రాముని కాలికి తగిలి రాయి రమణి అయిందని సామెత ఉంది కదా, మరి ఈ సామెతలో ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే అహల్యాకి సంబంధించిన స్టోరీ ఏనా ఇది? అంతే అండి, మీరు చెప్పినట్టుగా. కాకపోతే భస్మశాయిని అని శ్రీమద్ రామాయణంలో ఉంది. అంటే ఎప్పుడైతే ఆ గౌతమ మహర్షి భార్య విపరీతమైనటువంటి కామంజాత తన భర్తో కాదో తెలుసుకోలేకుండా అహల్యాదేవి మోసం చేసినటువంటి ఇంద్రుడి యొక్క ఆ మాయకు ప్రలోభపడిపోయిందో, ఆ సమయంలో మరి మహర్షి ఆగ్రహించి నీవు 1000 సంవత్సరాలు భస్మశాయిని గాలిని భోజనం చేస్తూ పడుంటావు అని అన్నారు. అంటే అలాగా ఆవిడ భస్మము కింద అలా పడి ఉంది చాలా కాలం పాటు ఆవిడ. తర్వాత కాలక్రమంలో అనేక రామాయణాలు వచ్చేసి ఆవిడ ఒక రాయిగా పడింది. అంటే ఇప్పుడు జడంగా ఉందంటే ఏమంటారు, మామూలుగా బండరాయిలా పడి ఉన్నాడు వాడు, ఉలుకు పలుకు లేకుండా అంటారే, అలా అనమాట. కదలకుండా నిర్జీవంగా ఉండిపోయింది ఆవిడ అలాగా. అప్పుడు శాపాంతం ఎలాగా, రామచంద్ర ప్రభువు యొక్క పాదస్పర్శ చేత. అందుకే మనకు వచ్చినటువంటి ఆధునికంగా మంచి పాటలు ఉన్నాయి కదా, నన్నటిదాకా శిలనైనా నీ పదము శోకినే గౌతమినైనా అని చెప్పి ఇలాంటి పాటలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఏమిటంటే రాయి నాతిగా మారింది, ఇప్పుడు రమణిగా మారిందని మీరు అన్నారే, ఇలా వచ్చాయి. మహాకవులు కూడా కల్పవృక్ష రామాయణ కర్త విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా చక్కగా ఎలా రూపాంతరీకరణ పొందిందో ఆయన బాగా రాస్తారు. ఆయన కిన్నెరసాని అని చెప్పి మంచి కావ్యం రాశారు. దాంట్లో అత్త ఆరళ్లకు భర్త మెత్తదనానికి బాగా నలిగిపోయినటువంటి ఆవిడ నారీత్వం నుంచి నదీత్వాన్ని పొందుతుంది. భర్త ప్రేమతో వచ్చి ఒక్కొక్క అంగాన్ని పట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటే అక్కడంతా జలధిగా మారిపోతూ ఉంటుంది, నీటిగా మారిపోతూ ఉంటుంది. అలాగా ఇక్కడ కూడా ఏంటంటే రాముడు వచ్చి తన యొక్క పాదస్పర్శ చేయంగానే ఆవిడ ఎలా అయితే తన యొక్క రూపంలోంచి ఆ సౌందర్యమహితమైనటువంటి పవిత్ర స్వరూపాన్ని పునః ఉత్థాపితం చేసుకుందో ఆయన పద్యంలోకి తీసుకొచ్చారు. ప్రభు మీనిపై గాలి వచ్చిన అంతనే పాషాణం ఒకటికి స్పర్శ వచ్చే. ఆ రామచంద్ర ప్రభు మర్యాదా పురుషోత్తముడు, పరమ పవిత్ర చరిత్ర కలిగినటువంటి వాడు, అవతరించినటువంటి వాడు వైకుంఠం నుంచి ధర్మరక్షణ కోసం వచ్చినటువంటి మర్యాద పురుషోత్తముని యొక్క దేహ గాలి సోకంగానే ఆ పాషాణం ఒకటికి స్పర్శ వచ్చి కొద్దిగా స్పర్శ జ్ఞానం వచ్చిందంట. అప్పటిదాకా ఆవిడ రాయిలా పడి ఉందిట, కానీ రామచంద్రుని దేహ గాలి సోకగానే ఆవిడికి స్పర్శ వచ్చింది. ఆ దేహ వాయువు సోకంగానే స్పర్శ వచ్చింది. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్క దానికి చెవులు కలిగే. ఆ స్వామి వస్తూ ఉంటే ఆ పదముల యొక్క మృదు శబ్దము వినంగానే ఆ పాషాణ రూపంలో ఉండేటువంటి ఆవిడికి చెవులు వచ్చేట. అంటే ఆయన శరీరపు గాలి తగలంగానే స్పర్శ వచ్చింది, పదధ్వని వినంగానే చెవులు వచ్చాయి. ప్రభుమే నిన్నెత్తావి పరిమళంచిన తోవ యష్మంబు ఘ్రాణేంద్రియంబు చిందే. ఆయన దేహం అంతా కూడా చందనం రాసుకుని ఉంటారు కదా, కస్తూరి తిలకాదులతో ఉండే రాకుమారుడు కదా. ఆ రాకుమారుడి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి, శరీరం అనకూడదు మనం అసలు, నిజానికి రాముడిది దేహం అనే అనాలి. శరీరం అంటే ఆ సీరియతే ఇది శరీరం, నశించేటువంటిది. ఆయన కేవలం లీలామానుష విగ్రహుడు, అతిలోక మానుషుడు ఆయన. అటువంటి ఆ దేవదేవుడి యొక్క దేహం నుంచి అలా వచ్చేప్పటికీ, ఆ పరిమళం వచ్చేప్పటికీ ఆవిడికి ఆ యొక్క సువాసనలు ఆస్వాదించేటువంటి శిలాత్వం నుంచి ఒక నారీత్వం అలా వస్తుందన్నమాట. ప్రభునీలరత్న తోరణ మంజులాంగంబు కనవచ్చు రాతికి కనులు కలిగే. స్వామి ఎలా ఉంటాడు?
నల్లని ఆషాఢ మేఘంలా ఉంటాడు, వర్షించే మేఘంలా ఉంటాడు. అలాంటి ఆ దివ్య సుందరమూర్తి అలా వస్తూ ఉంటే ఆ రాతికి కళ్ళు వచ్చేట. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచుతోచే. ఆయన వచ్చి అలా ఆతిథ్యాన్ని స్వీకరించేప్పటికీ అక్కడ ఆ యొక్క ఆ దేవదేవి అయినటువంటి పతివ్రతల్లో చెప్పబడేటువంటి అహల్య, సీత, తార, ద్రౌపది, మండోదరి ఇలా పంచకన్యల్ని చెప్పుకుంటారే, దాంట్లో ఎవరికీ తక్కువ కానటువంటి ఆ గౌతమ్ మహర్షి భార్య తిరిగి ఆ అజ్ఞాత దోషం, ఆవిడ ప్రమేయం ఏం లేదు కదా పాపం, ఆ దివ్యమైనటువంటి శరీరాన్ని ఆవిడ అపరాధి వల్ల పొందింది కనుక ఆ అపరాధి దేవేంద్రుని వల్ల పొందినటువంటి ఆ భోగకాంక్ష తొలగిపోయి మళ్ళా యోగకాంక్షతో గౌతమ మహర్షిని చేరేటువంటి యోగ్యత ఆవిడికి ప్రాప్తించింది. కనుక ఆ తత్వాన్ని అంతా కూడా తలుచుకుంటే మనకి ఈ సామెత గుండెల నిండా నిండి రామానుభవం కలుగుతుంది. ఓకే అండి, చాలా బాగా చెప్పారండి గురుగారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి తెలియనటువంటి ఎన్నో సందేహాలని నివృత్తి చేశారు, ఎన్నో చక్కెరకేళీలను అందించారు. ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాల్టి చక్కెరకేళి కార్యక్రమం. మరొక చక్కెరకేళి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.